హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యుత్ శాఖ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 2 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి మనకు పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లో వచ్చేసి మనకి 24,000 అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి 51,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇస్తారు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పానన్నమాట. ఎవరికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th జనవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఒక ఫిబ్రవరి 14th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక కేటగిరీ 1కి సంబంధించిన ఒక స్టిఫెండరీ ట్రైనీ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అయితే 50 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 23 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో 12 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఒక 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజిక్స్ బీఎస్సీ ఫిజిక్స్లో వచ్చేసి 4 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, అలాగే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా మనకి ఈ యొక్క విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి డిప్లొమాలో 60% మార్క్స్తో ఒక మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు 60% మార్క్స్తో పాస్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఒక 60% మార్క్స్తో బీఎస్సీ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. హైటు అండ్ మనకి వెయిట్ అయితే చూస్తారనమాట. చూసుకున్నట్లయితే మనకి మినిమం హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం వెయిట్ వచ్చేసి మనకి ఒక 45 kgs అయితే ఉండాలనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఈ యొక్క జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ వచ్చేసి మనకి ఒక స్టిఫెండ్ ఎంత మనకి పే చేస్తారు అంటే మనకి ట్రైనింగ్ అయితే 2 ఇయర్స్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. 2 ఇయర్స్ ట్రైనింగ్లో మనకి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 24,000 అయితే పే చేస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 26,000 అయితే పే చేస్తారు. ఆ తర్వాత మనకి ఒక స్టాటిస్టిక్ అసిస్టెంట్ సంబంధించిన గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అయితే మనకి జాబ్ అయితే రావడం జరుగుతుంది. లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి 35,400 అయితే ఉంటుంది. డిఏ వచ్చేసి మనకి 60,000 పైగానే ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 51,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మంచి నోటిఫికేషన్, ఎవ్వరే కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 2024 నాటికి మనకి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క NPCIL ఆఫీస్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ మనకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1.5 hour పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట.
ఓకేనా. మనకి ఒక డిప్లొమా వాళ్ళకొచ్చేసి మనకి ఒక మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఈ ఒక విభాగం నుంచి 50 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది డిప్లొమా వాళ్ళకి. నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళకొచ్చేసి ఫిజిక్స్ సంబంధించిన ఈ యొక్క సబ్జెక్ట్‌కి సంబంధించిన 50 క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుందనమాట. క్వాలిఫైయింగ్ నేచర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 40% వచ్చి రావాలి. ఓకే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 30% అయితే రావాలని ఈ యొక్క నోటిఫికేషన్‌లోనే మనకి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. మిగతా సంబంధించిన ఏ ఒక్క టాపిక్స్ నుంచి మనకి క్వెషన్స్ రావడం జరుగుతుంది, సిలబస్ మొత్తం డీటెయిల్స్ అయితే ఒక అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్‌లోనే మనకి క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మంచి నోటిఫికేషన్ ఎవరు కానీ మిస్ చేసుకోకండి. ఒక నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనకి అప్లై విధానం వచ్చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. మీకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువే ఇచ్చారండి. మనకి 150 అయితే పే చేయాలి. అది కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 150 పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఇచ్చారు చూడండి, మనకి 24th నుంచే స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి, నెక్స్ట్ మంత్ 14th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఇంకా క్లారిఫైయింగ్గా కావాలి అంటే వాట్సాప్ నెంబర్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో మెసేజ్ చేసినా మీకు అయితే నేను రెస్పాండ్ అవుతాను అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.